తెలంగాణలో భూముల మార్కెట్ విలువను మరోసారి సవరించనున్నారు. వాటితో పాటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలను కూడా సవరించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, ఇందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ఇందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని సూచించారు. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేతలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు నిన్న సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువలు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతం లేకపోవడం ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం 2021లో భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. ఇప్పటికీ చాలా చోట్ల భూములు మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉంది. నిబంధనల ప్రకారం ఏటా భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టండి అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ధరలను సవరించాలో, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లలోని ప్లాట్లు, ఇలా వేటికి ఎంత సవరించాలి అనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, ఈ విషయంలో రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనలను పక్కాగా పాటించాలని నిర్దేశించారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని సూచించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర స్టాంప్ డ్యూటీ ఎంతుందో పరిశీలించాలని, దీన్ని తగ్గించాలా పెంచాలి అనే దానిని అధ్యయనం చేయాలని ఆదేశించారు. సామాన్యులకు, చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని, ఇసుక ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. గతేడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెల ఆదాయ పెంపును సమీక్షించుకోవాలి అంటూ అధికారులను అప్రమత్తం చేశారు. బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఏ నెలకు ఆ నెలే టార్గెట్ ను నిర్దేశించుకుని రాబడిని సాధించేందుకు కృషి చేయాలని నిర్దేశించారు. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీలో ఎగవేతలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ వసూళ్లను పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ జరగాలని, జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని తేల్చి చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కారాదని, జీఎస్టీ రిటర్న్స్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్లో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగిన లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలను సీఎం ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణా, పన్ను ఎగవేతలు లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని, శాఖాపరమైన లొసుగులు లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికీ చాలా చోట్ల కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, రిజిస్ట్రేషన్లకు వచ్చే వాళ్లు చెట్ల కింద నిలబడే ఉంటున్నారు అనే అంశం సమావేశంలో చర్చకొచ్చింది. దాంతో ప్రజా ప్రయోగానికి సేకరించిన స్థలాలను గుర్తించి వాటిలో కొన్ని చోట్ల అధునాతనంగా మోడల్ సబ్ రిజిస్టార్ కార్యాలయ భవనాలను నిర్మించాలని, అందుకు సన్నాహాలు చేయాలని సీఎం చెప్పారు.